ట్రాఫిక్ గురించి చెప్పడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి టౌన్ వచ్చేటప్పటికి కందుకూరు చిన్న టౌను. దీంట్లో మెయిన్ రోడ్లు అనేది ఎడపలు చిన్న రోడ్లు ఉన్నాయి. మొత్తం మెయిన్ రోడ్లన్నీ కూడా ఉన్న 2 రోడ్లు కూడా చిన్న రోడ్లు ఉన్నాయి. అందువల్ల ప్రాబ్లం అవుతుంది. దాని మీద మరి ఎక్కడికక్కడ మోటార్ సైకిల్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ ఇవి ఆగిపోవటం వలన మిగతా ట్రాఫిక్ కూడా ఆగిపోవటం, అలాగే జనాలకి ఇబ్బంది కలగటం అనేది జరుగుతూ ఉంది. దీని మీద మనం రిపీటెడ్గా చెప్తానే ఉన్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా తిరిగి ఈవినింగ్ టైంలో అందరికీ చెప్పడం జరిగింది. కొంచెం చేంజ్ అయితే వచ్చింది, కానీ దానికి పూర్తి చేంజ్ అనేది మనకి కావాలి. మెయిన్ ఏంటంటే జనరల్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దానికి మీ అందరి యొక్క కోఆపరేషన్ని కోరుచూ దాని మీద ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేద్దామని పిలిపించడం జరిగింది. ఈ ట్రాఫిక్ మీద మనకి మన ఎమ్మెల్యే గారు కూడా బాగా వెరీ పర్టికులర్గా ఉన్నారు. మీకు చాలామంది అసోసియేషన్స్ కలిసినప్పుడు కూడా చెప్పుంటారు. మొత్తం ఆయన కూడా ఈ మనకి ప్రాబ్లం వస్తుంది ఏంటంటే షాపులు, ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులు, అలాగే అటు వైపు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళే షాపులు కానీ అవి ఏమవుతున్నాయంటే డ్రైనేజీ మీద ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఫుట్పాత్ మీద కూడా వాళ్ళకి సంబంధించిన సామాన్ పెట్టేసేస్తున్నాం. దానివల్ల రోడ్డు మీద ఆ ఫుట్పాత్ మీద ఈ సామాన్లు ఉంటే రోడ్డు మీద ఏమో మోటార్ సైకిల్ ఉంటుంది. రోడ్డు మీద మోటార్ సైకిల్ పెట్టేసేటప్పటికి మనం అప్పటికి 1 వే చేసి ఉన్నది. మనకి ఆఖరికి ఆర్టీసీ బస్సులను కూడా మనం పైనుంచి తిప్పేసి చుట్టూ తిప్పి పంపిస్తున్నాం. ఎప్పుడైతే మోటార్ సైకిల్స్ అటు ఇటు ఉంటున్నాయో దానివల్ల వెనకాల 4 వీలర్స్ కానీ లేకపోతే ఏదన్నా 4 వీలర్స్ ఆగిపోయినా కానీ వెనకాల మిగతా అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఒకటి మెయిన్ ప్రాబ్లం అనేది ఉన్నది. దీని మీద మీకు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫుట్పాత్ మీద ఏమీ మీకు సంబంధించినటువంటి సామాన్లు లేకుండా మీ షాపులో పెట్టుకోవడం అనేది, మీ షాపు పక్కనే పెట్టుకోవడం అనేది చేయండి. అది ఒకటి. ఫుట్పాత్ మీద మోటార్ సైకిల్స్, మీకు మీ షాపులకు వచ్చేటువంటి మోటార్ సైకిల్స్ ఏదైతే ఉన్నదో అది రోడ్డు మీద కాకుండా మీ ఫుట్పాత్ మీద ముందు మీ షాప్ ముందు పెట్టించండి. దానివల్ల వచ్చినోడు డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోతాడు, వచ్చే రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెయిన్ మీ షాపుకి ముందు ఏదన్నా డౌన్ లేదనుకోండి, అంటే కొన్ని ఫుట్పాత్ మీద కొంచెం ఈ గ్యాప్ ఉంది కొన్ని చోట్ల. కొంతమంది షాపులలో అయితే మాత్రం దానికి చిన్న ర్యాంప్ లాగా పెట్టేశారు. అన్నీ చాలా వాటికి చూశాను, కొన్నిటికి మాత్రం లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాడు పైకి ఎక్కించడానికి కుదరకపోవడం వలన వాడు మళ్ళీ రోడ్డు మీదే ఆపుతున్నాడు. ఆ రోడ్డు మీద ఆపేవాళ్ళు మనకి వచ్చేటువంటి ప్రజలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి పల్లెటూళ్ళలో నుంచి వచ్చేటువంటి ప్రజలు. కాబట్టి వాళ్ళు ఎటైనా పెట్టేస్తూ ఉంటారు. వాడు ముందెళ్ళి షాప్లోకి వెళ్ళేసేసి కొనుక్కొని రావాలి. దానివల్ల దాన్ని ముందు పెట్టేయటం, అది అడ్డంగా ఉన్నా లేకపోతే ఏదన్నా కానీ మనం వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా టౌన్ సిఐ గారు లేకపోతే టౌన్ ఎస్ఐ గారు ఈ ట్రాఫిక్ కోడ్లో వచ్చి చెప్పినాక వాడు తీయడు. కాబట్టి దీనికి మీరు కొంచెం దానికి సంబంధించి ర్యాంప్ కానీ లేకపోతే దానికి డౌన్ కానీ చేస్తే ఆ వెహికల్స్ ఆ పైన పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి మెయిన్ పాయింట్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో పిలిపించే మెయిన్ కారణం ఏంటంటే మాకేంటంటే అమ్మాలీలు సీతారాంపురం నుంచి వస్తారు సార్. ఇక్కడ లోకల్ సార్, వాళ్ళు వచ్చేది 7 అవుతుంది సార్. ఒక అరగంట అటు ఇటు అవుతుంది సార్. సాయంత్రం కూడా కొద్దిగా టైం కుదరదు. ఒక లారీ వచ్చాక 20 రూపాయలు కిరాణా వాళ్ళు అది కూడా రాత్రి 9 తర్వాత అంటే కూలీ వాళ్ళు ఉంటారు. షాప్లో 20 మంది ఉన్నారంటే
మీరు 9 గంటల క్లోజ్ చేయబడ్డారు షాప్. అది ప్రాబ్లం అవుతుంది. ఓనర్స్ 8 గంటలకి సాయంత్రం దాకా ఉన్నారంటే అప్పుడే కంటిన్యూ ఇబ్బంది అవుతుంది. ఒక లారీ వద్ద 20 మంది దాకా తిప్పుతారు షాప్. అంటే గుంటూరు అంటే ఇద్దరు తిప్పుకుంటారు సార్, వాళ్ళకి గోడౌన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక షాప్ వచ్చి 20 బత్తాలు తిప్పుతారు. ఒక లారీ అల్లోడ్ కాబట్టి 3-4 అవర్స్ పడుతుంది. అదే అంటుంది ఇప్పుడు సార్ అది లారీ తెప్పించలేము. ఒక షాపు దగ్గర కనీసం ఒక 50 బస్తాలు, తర్వాత మీ దగ్గర ఒక 50 బస్తాలు ఇట్లా వరుసగా దించుకుంటా పోతే ఎంత టైం పట్టిందో చూడండి. అదే సార్ అదే ప్రాబ్లం. ఇప్పుడు లారీ అంటే ఇప్పుడు గుంటూరు గుంపలు అంటే ఇద్దరు కలిసి లారీ తిప్పుకుంటారు కూడా తిప్పుకుంటారు. మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా అంటున్నాను. ఇబ్బంది అవుతుంది. నైట్ పూట 10 తర్వాత మనం కొట్టాడు 20 మంది షాప్స్ ఉంటారు కదా తిప్పుకోవాలంటే. అప్పుడు రాత్రి 10 గంటల దాకంటే ఉదయం వచ్చిన రాత్రి 10 గంటల దాకంటే ఉదయం షాప్ చేయాలి. మీ అవసరం కదండి అది. చదువుతారా సార్ కూలీలు కొట్టారు అది మీ చందూరు కాబట్టి షాపుల వాళ్ళది అవసరం అదే. ఇప్పుడు ఇంకోటి ఒకసారి ఈ రోజు దింపిన తర్వాత రేపు ఎల్లుండి ఉండదు కదా. ఒకేసారి ఒక 50 బస్తాలు దింపారంటే ఇంకా రేపు ఎల్లుండి అంటే 4 days అయిపోతుంది సార్. ఈ ఐటమ్స్ మనకి కాస్ట్ కాబట్టి 4 days అయిపోతుంది కిరాణా రోజు ఉండదు కదా అంటున్నా నేను. దానికి సంబంధించి ఒక ఐటమ్ సార్ దాంట్లో అంటే 10 రకాల మైదా అని ఒక చక్కెర అని ఇట్లా ప్రతి ఐటమ్ వస్తుంటుంది కదా. షాపులో లోపలే పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకి మా బామ్మర్ది కానీ ఇంకోరు కానీ పామర్ రోడ్డు. ఆ పామర్ రోడ్లు కొంచెం తమరు చెప్పినట్టు ఇబ్బంది. అటు ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఇటు కెనరా బ్యాంక్ ఉంది, ఇటు రిలయన్స్ ఉంది. నా బిల్డింగ్లో రిలయన్స్ ఉంది. రిలయన్స్ నేను పార్కింగ్ చూపించుకున్నాను. మోటార్ బైకులు మొత్తం 20 లోపల పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. ఎవరైనా కస్టమర్ వచ్చి టక్కున అడబెట్టేస్తుంది అన్నట్టే అడబెట్టేసి వెళ్ళిపోతాడు. మెయిన్ ప్రాబ్లము మన దగ్గర బ్యాంకుల దగ్గర కూడా మోటార్ సైకిల్స్ అన్ని ఎక్కువ అవటం వల్ల కూడా అది కూడా ప్రాబ్లం అవుతుందండి. అది బ్యాంక్ వాళ్ళకి కూడా నేను చెప్తాను. ఆ బ్యాంక్ ముందు ప్లేస్ అనేది బాగా మార్జిన్ కొంచెం ఉండి అది మెయిన్ రోడ్డు మీదకి రాకుండా అది ఒకటి కూడా చూస్తాను. సరే, మన లోడ్ వచ్చినట్లయితే మీరు టౌన్ ఎస్ఐ గారికి నోటీస్లో పెట్టండి. ఈరోజు వస్తుంది అనుకున్నప్పుడు దాని ప్రకారం ఒక అరగంట మిమ్మల్ని పెట్టుకోవడానికి. అది మామూలుగా అయితే మనం 9 తర్వాత ఎలా వస్తాము. అది ఆ టైంలో ఒకసారి ఎస్ఐకి చెప్తే 8 గంటల తర్వాత ఎలా చేయడానికి వస్తాడు. మీరు ఎప్పుడైతే వచ్చో దానికి సంబంధించి లోడ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని గారితో జరిగేది కిరాణా షాప్స్. మీరు కూడా మీ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఆల్రెడీ చాలా షాపులు మెయిన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. కొన్ని షాపుల్లో అయితే లేవు. మెయిన్ రోడ్లో చాలా వరకు లేవు. మెయిన్ రోడ్లో పెట్టుకుంటే మీరు మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవడు ఉంటున్నాడు, అలాగే లోపల ఏమైనా జరుగుతుందా, లేకపోతే కొన్ని గోల్డ్ మర్చెంట్స్ అయితే గోల్డ్ మర్చెంట్స్ కంపల్సరీ లోపల పెడతా ఉంటారు. వాళ్ళు వచ్చిన లేడీస్ ఒక్కోసారి చూసుకుంటా ఉంగరాలు తీసుకెళ్ళిపోవడం చాలా సీసీ కెమెరాల వల్లనే పట్టుకున్నారు. మీరు చూస్తూనే ఉంటారు. మొత్తానికి మెల్లిగా మాకు లోడింగ్కే పోతుంది సార్. టౌన్లో 3 పద్ధతి అది అయిపోయినాక టౌన్లోకి వస్తుంది. నాకు కాకపోతే బోర్డు అవుతుంది దానికి. అది కూడా మీరు చూడండి. మ్యాక్సిమం ఇటు బైపాస్ అయిపోతే అసలు ఎటు రావు. మేము టౌన్లోకి ఎంటర్ కాదు. నాకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే టౌన్లో కూడా పోవాల్సింది. బైపాస్ కాదు. దానివల్ల లోడింగ్ అయినా అన్లోడింగ్ ఏముంటుంది మాకు టౌన్లోకి. బయటికి వెళ్తా ఉంటాం. బయటకు వెళ్ళిపోతాం. లోడ్ కర్రకపోయినా బయటకు వెళ్ళిపోతాం సార్. పొగా బోర్డు అంటే పావు రోడ్డు అవుతుంది, కనిక రోడ్డు అవుతుంది. వాటి రెండింటికే పోతాం మేము. మాకు లోడింగ్ ఏమో టౌన్లో బోర్డుకి పొగాకు బోర్డు వాటికే పోతాం. టౌన్లో లోడింగ్